గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ లైవ్. అమెరికాలో దుండగులు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్థి హత్యకు గురయ్యారు. అమెరికాలో ఉన్న గన్ కల్చర్ కు తెలుగు విద్యార్థి హైదరాబాద్లోని బిఎన్ రెడ్డి నగర్కు చెందిన తెలుగు విద్యార్థి చంద్రశేఖర్ హత్యకు గురయ్యాడు. అక్కడికక్కడే చంద్రశేఖర్ మృతి చెందాడు. చంద్రశేఖర్ డల్లాస్లో డెంటల్ చదువుతున్నాడు. ఇక్కడ బీడీఎస్ పూర్తి చేసుకుని పై చదువులు చదవడానికి అమెరికాకు వెళ్లాడు. డల్లాస్లో ప్రస్తుతమైన డెంటల్ పై చదువులు చదువుతున్నారు. అయితే పెట్రోల్ బంక్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు చంద్రశేఖర్. పెట్రోల్ కోసం వచ్చిన ఒక దుండగుడు చంద్రశేఖర్ పై కాల్పులు జరిపారు. బీడీఎస్ పూర్తి చేసిన తర్వాత 2023లో అమెరికా వెళ్లారు చంద్రశేఖర్. అయితే ఈ ఏడాది ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత జాబ్ సర్చింగ్ లో ఉన్నారు. దోపిడీ చేసేందుకు వచ్చిన దుండగుడు చంద్రశేఖర్ పై కాల్పులు జరిపాడు. చంద్రశేఖర్ మృతితో శోక సంద్రంలో మునిగిపోయింది కుటుంబం అంతా. కొడుకు మృతదేహాన్ని వెంటనే తీసుకురావాలంటూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది ఆ కుటుంబం. అయితే 4 ఏళ్ల కిందటే చంద్రశేఖర్ తండ్రి కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పలువురు పొలిటీషియన్స్ చంద్రశేఖర్ కుటుంబాన్ని కూడా కలిశారు. అక్కడ ఉన్న గన్ కల్చర్కి ఎన్నో ఆశలతో ఇక్కడి నుంచి వెళ్ళిన తెలుగు విద్యార్థులు కొంతమంది ఘోరమైన రీతిలో బలైన ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అదే కోవలో ఇప్పుడు చంద్రశేఖర్ అక్కడ ఒక దుండగుడి కాల్పులకి బలయ్యాడు. సో కొడుకు ఇలా నిర్జీవం అయిపోవడంతో ఆ తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే మృతదేహాన్ని వెంటనే ఇంకా తిరిగి తీసుకురావాలంటూ కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు చంద్రశేఖర్ తల్లిదండ్రులు. ఇప్పటికే పలువురు పొలిటీషియన్స్ ప్రముఖులు చంద్రశేఖర్ పేరెంట్స్ని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే మృతదేహాన్ని తొందరగా తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తామని కూడా వాళ్ళు హామీ ఇచ్చారు. సో చూడాలి. అయితే కుటుంబం మాత్రం తీవ్రమైన విషాదంలో మునిగిపోయిందనే చెప్పొచ్చు. తల్లి కూడా బోరున విలపిస్తుంది. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు పిల్లల్ని పెరిగి పెద్ద చేస్తారు. ఇంకా చేతికొచ్చిన కొడుకు ఈ విధంగా అకస్మాత్తుగా మరణించడం అనేది జీర్ణించుకోలేని విషయం. ఆ తల్లిదండ్రులు తీవ్రమైన శోకంలో మునిగిపోయారు. అమెరికాలో దుండగులు రెచ్చిపోయారు. ఈ అమెరికాలో విద్యార్థిపై తెలుగు విద్యార్థిపైన కాల్పులకు తెగబడ్డాడు ఆ దుండగుడు. అయితే చంద్రశేఖర్ హైదరాబాద్లోని బిఎన్ రెడ్డి నగర్కు చెందినవాడు. చంద్రశేఖర్ అక్కడికక్కడే కాల్పులు జరిగిన తర్వాత వెంటనే అక్కడికక్కడే మృతి చెందారు. రైట్, ఒకసారి పేరెంట్స్ ఏమన్నారో కూడా చూద్దాం. చంద్రశేఖర్ 27 ఏళ్ళుగా అక్కడ గుర్తించారు. అయితే 2 ఏళ్ల క్రితం యుఎస్ఏలోని తను చదువుకోవడానికి వెళ్ళి అక్కడే ఉద్యోగం చేయడానికి కూడా అక్కడే స్థిరపడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోని కాల్పులు జరగడంతో తన కుమారుడు అయితే చనిపోవడం జరిగింది. మరి అయితే ఎందుకు కాల్పులు చేశారు ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం. మా అసలు ఏం జరిగింది, అబ్బాయికి ఈ విధంగా జరిగిందని చెప్పి మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? మాకు ఈరోజు 11 గంటలకు తెలిసి, పొద్దున 11 గంటలకి. ఎప్పుడు జరిగింది అంట కాల్పులు? చనిపోయాడంట మీ అబ్బాయి? నైట్ జరిగినాయి అంట. నైట్ జరిగింది. ఓకే, ఎన్నేళ్ళు అవుతుందమ్మా ఇల్లు? 2 years అయిపోయింది. ఆడ పీజీ అయిపోయింది. ఇక్కడ రానికే ఇప్పుడు 1-2 నెలల్లో వస్తుండే. వచ్చే టైంలోనే ఆయనంతలో ఆయననే ఉంటే అక్కడ అట్లా షూట్ చేసిర్రు. అసలు ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకొని నా కొడుకు తొందరగా వచ్చేటట్టు చేయాలి. గవర్నమెంట్ ఇక్కడ భారతీయులు అందరు పోయి అక్కడ షూట్ చేసి అందరు చచ్చిపోతుంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది? అక్కడ సేఫ్టీ లేదు. ఇక్కడ చదువుకొని కానీ పిల్లలు పోతురు. పోయిన వాళ్ళందరూ ఏ అమ్మాయికు ఏ తల్లికి ఇట్లాంటి కడుపుకోత రావద్దు. నా కొడుకును తొందరగా గవర్నమెంట్, సెంటర్ గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే నా కొడుకునైతే తొందరగా వచ్చేటట్టు చేయాలి. చివరిసారిగా మీతో ఎప్పుడు మాట్లాడాడు మీ అబ్బాయి? మొన్న మాట్లాడిండు. మొన్న పూజలు చేస్తున్నాము పండుగ రోజు, ఆ రోజు వీడియో కాల్ మాట్లాడిండు. చూసిండు, మాట్లాడిండు. మంచిగా ఉన్నాము, అందరం పూజ చేస్తున్నాము. వచ్చే సంవత్సరం నేను కూడా ఉంటాం మమ్మీ, మనం అందరం కలిసి పూజ చేస్తాము. ఈసారి మీరే చేస్తుర్రు, చెయ్యుర్రి, మంచిగా చేస్తుర్రు అన్నాడు. అంతే. వస్తాను, వచ్చిన తర్వాత మళ్ళీ మనం అందరం కూడా కలిసి చెప్పిండు. అంటే పర్మనెంట్ గా వస్తా అన్నారా లేకపోతే నార్మల్ గా? లేదు, పర్మనెంట్ గా వస్తాను. పర్మనెంట్ గా వచ్చేస్తా అని చెప్పి వచ్చేస్తా. అయినా ఉండాలనేది మాకు ఇష్టం లేదు. నువ్వు పోయినావు, పీజీ చేసినావు, వచ్చేయిగా. నువ్వు ఇక్కడనే ఉండాలి, అక్కడ ఉండొద్దు. నాకు ఉన్నరే 3 కొడుకులు, నా కొడుకులు నా ముంగల్నే ఉండాలి అని నాకు అక్కడ ఉండడం. 3 ఆయన లాస్ట్. ఇక నేను ఆయన వచ్చినాక ఇప్పుడు ఎండాకాలం వల్ల పెళ్ళి చేద్దామని కూడా నేను చెప్పిన మొన్న
నీకు వచ్చినాక ఇక్కడనే సెట్గా పెళ్లి చేస్తాంరా, నువ్వు అక్కడ ఉండొద్దు, అమెరికాలో ఎవరు సేఫ్టీ లేదంట. రోజు వార్తలలో చూస్తూనే ఉన్నాం మేము, వార్తలలో అంతా చూసి రోజు మాకేమవుతుందో అని భయం అయితేనే ఉంది. ఇక్కడ గవర్నమెంట్ ఏం చేస్తలేదు, ఎక్కడ వాళ్ళను చూసుకుంటలేదు. అక్కడ ట్రంప్ వచ్చిన నుంచి ఆగమాగం అవుతుంది, వచ్చేసి తొందరగా అంటే వస్తామా 1-2 నెలల 3 నెలల వరకు వచ్చేస్తా అన్నాడు. అక్కడ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయినారా అంటే బాడీని ఎప్పుడు పంపిస్తాము ఏంటని కానీ, లేకపోతే అసలు ఎందుకు గొడవ జరిగింది మీ అబ్బాయికి కానీ కాల్చిన వ్యక్తికి కానీ ఆ బంకులో ఏమైనా గొడవ జరిగిందా డబ్బుల విషయంలో కానీ అలా ఏమైనా చెప్పారా? తెలియదు నాకు, మా పిల్లలకు తెలుస్తుంది, మా బాబుకు ఇట్లా బయట ఇంకేం తెలియదు, అంతవరకే తెలుసు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎప్పుడు పంపిస్తానంటున్నారు బాడీ? అది కూడా తెలియదు. తొందరగా పంపించాలి గవర్నమెంట్ అనే, మాకు తొందరగా నా కొడుకుని పంపించాలి, గవర్నమెంట్ స్పందించాలి తొందరగా. అక్కడ ఉన్న వాళ్ళు అందరికీ ఎవరికి సేఫ్టీ లేదు, గవర్నమెంట్ పట్టించుకొని సేఫ్టీ కూడా చేయాలి వాళ్ళకు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇట్లనే అవుతారు. అయితే యుఎస్లోని డల్లాస్లో తన కొడుకు 2 సంవత్సరాలు అయింది, అక్కడే జాబ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే చదువుకోవడం నిమిత్తం తను వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే పగలపూట చదువుకొని తర్వాత పార్ట్ టైం జాబ్ కూడా చేసుకుంటూ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అబ్బాయికి సంబంధించిన ఫోటో ఇక్కడ మనం చూడొచ్చు. ఇది మొత్తం కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫోటో అండ్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముల్లాగా కూడా తెలుస్తుంది. తినే చివరి వ్యక్తి అనమాట, తినే చంద్రశేఖర్, ఇప్పుడు చనిపోయిన అబ్బాయి ఎవరైతే ఉన్నారో తినే. అండ్ మొత్తం కూడా వాళ్ళ పెద్దన్న పెళ్లి ఫోటోలో మనం చూడొచ్చు. మొత్తం కూడా వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు అండ్ 4 years బ్యాకే వాళ్ళ ఫాదర్ కూడా చనిపోయినట్టు వాళ్ళ పేరెంట్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే కాకుండా ఇంకొక 2 నెలల్లోని తను ఇంటికి వచ్చేస్తాను, నేను ఇంకిక్కడే సెటిల్ అవుతాను అని చెప్పి కూడా కుటుంబ సభ్యులతోని తను మాట్లాడినట్టు కూడా వాళ్ళ అమ్మగారి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని మా అబ్బాయిని ఎలా అయినా సరే ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం చేయమని కూడా వాళ్ళ మదర్ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఇండియా నుంచి అదర్ కంట్రీస్కి చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు ఏ విధంగా కాల్పులకి గురై చనిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కొంతమంది యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు, మరికొంతమంది ఇలాగ కాల్పులు జరగడంలో కూడా చనిపోతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ అబ్బాయికి సంబంధించి బంక్లోని ఏదైతే గ్యాస్ ఫిల్లింగ్ ఏరియా ఏదైతే ఉందో నైట్ టైం ఈ నియోగ్రోకి సంబంధించిన వ్యక్తిగా కూడా గుర్తించారు పోలీసులు. మరైతే ఎందుకు చంపారు ఏంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి వాగ్వాదం జరిగింది, లేకపోతే డబ్బుల విషయంలో ఏమైనా గ్యాస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత చంద్రశేఖర్ ఏమైనా డబ్బులు ఇవ్వమని అడిగాడా, అతను ఏమైనా ఇవ్వనని చెప్పడం వల్ల ఇద్దరి మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా అన్న దానిపైన కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే అటు డల్లాస్ ప్రభుత్వం నుంచి కావచ్చు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. అబ్బాయి బాడీని ఎప్పుడు పంపిస్తారు ఏంటి అన్న వివరాలు కూడా ఇంకా మాకేమీ తెలియదు, ఇంకా మాకేమీ చెప్పట్లేదు అని కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఒక్కసారి మనం కనుక చూసుకున్నట్టయితే మొత్తం కూడా వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫొటోస్ ఇక్కడ క్లియర్గా కూడా చూడొచ్చు. అండ్ అబ్బాయి వచ్చిన 2 months అంటే ఇంకొక 2 monthsలో తను వచ్చిన తర్వాత తనకి పెళ్లి చేద్దాము, ఇక్కడే సెటిల్ అయిపోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ తను ఏంటంటే డెంటిస్ట్కి సంబంధించి కూడా తను కోర్స్ చేశారు, చదువుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో చదువుకున్న తర్వాత ఇక్కడే వచ్చి సెటిల్ అయ్యి అండ్ ఇక్కడ నుంచి తనకి పెళ్లి కూడా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యామో అని కూడా పేరెంట్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరి కొంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, అసలు అక్కడి నుంచి చంద్రశేఖర్ యొక్క ఫ్రెండ్స్ కావచ్చు వీళ్ళందరూ అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అండ్ బాడీ ఇప్పుడు ఎక్కడ పెట్టారు ఏంటి, అండ్ అక్కడ ప్రభుత్వం నుంచి కావచ్చు పోలీసుల దగ్గర నుంచి కావచ్చు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తున్నాం, ఇక్కడ నుంచి చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు అక్కడ ఈ విధంగా గురవుతూ ఉన్నారు, ఏం చెప్తారు అసలు? రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ ఇట్లా జరుగుతున్నాయి, భయం వేస్తుంది. మాకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎదిగిన పిల్లలు ఏదైనా దేశానికి పంపించాలంటే ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉత్పన్నమవుతున్నామంటే పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు అవుతారని అక్కడ పంపిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే ఏ తల్లిదండ్రులు తట్టుకోగలుగుతారమ్మా చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి చూడమ్మా. నేనైతే తీసుకురాలేను. ఒకటైతే డెడ్ బాడీని తొందరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడే సీఎం ఆఫీస్తో మాట్లాడినాము, తెలంగాణ స్టేట్ సీఎం ఆఫీస్తో మాట్లాడినాము. వాళ్ళకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని పంపించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడికి కావాల్సిన పాస్పోర్టు, అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా అన్నీ తీసుకుంటున్నాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు నేను లెటర్ గిట్ల కొట్టి పంపించేస్తా. మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటంటే వాళ్ళకి తొందరగా అబ్బాయిని తిరిగి అమెరికా నుంచి హైదరాబాద్ తీసుకురావాలి. ఆ ప్రయత్నం నేను చేస్తున్నా. ఆ ప్రయత్నం వాళ్ళకి ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత నాది. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ తో గానీ ఏమైనా మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేశారా సార్? కాల్ లోకి మాట్లాడిరమ్మా, ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడిరు. అది డైరెక్ట్ దగ్గర నుంచే షూట్ చేసిండంట. సో ఫ్యామిలీ మెంబర్స్ చెప్పిన వివరాల ప్రకారము ఇక్కడ అంటే గన్ పాయింట్ దగ్గర షూట్ చేసిండని ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా, నాకు తెలియదు కదా. ఫ్యామిలీ మెంబర్స్ షూట్ చేసిండని వాళ్ళు చెప్తున్నారు. వెరీ అన్ఫార్చునేట్. పిల్లలందరినీ కాన్షియస్ ఉండాలి. ఎవరైతే ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళిన పిల్లలు
మనుషులను బట్టి మీరు బిహేవ్ చేయండి. ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితులు ఎవ్వరి ఇంట్లో కూడా ఇట్లాంటి ఇది జరగద్దు. ఎందుకంటే ఇక్కడ కన్న తల్లి తండ్రిని ఫ్యామిలీని అందరిని వదిలేసి ఎక్కడికో పాపం ఈ ఫ్యామిలీ మంచిగా ఉండాలి, మేము మంచిగా ఉండాలని ఒక సంకల్పంతో వాళ్ళు దేశం విడిచిపోతుంటారు. నేను కూడా ఒక దేశం విడిచిపోయినా మాకు కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి, కానీ ఇంత భయంకర సంఘటన అయితే నేను చూడలేదు. వెరీ అన్ఫార్చునేట్. ఇట్లాంటి సంఘటన జరగకూడదు. ఆ భగవంతుడు వీళ్ళకి ధైర్యం ఇవ్వాలని మరొకసారి కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళ బ్రదర్స్ కూడా ఉన్నారు, చంద్రశేఖర్ వాళ్ళ బ్రదర్స్. ఒకసారి మాట్లాడదాం. సార్, మీతోని మీ బ్రదర్ ఎప్పుడు లాస్ట్ టైం మాట్లాడారు? ఇలా కాల్పులు జరిగే ముందు ఇట్లా ఏమైనా ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పి మీకు ఏమైనా చెప్పడం జరిగింది? చాలాసార్లు చెప్పడం జరిగింది మేడం. ఇట్లా కాల్పులు అవుతున్న ఇన్సిడెంట్స్ కూడా చూపెట్టేటోడు. మేము కూడా యూట్యూబ్లో అవి వస్తే మేము కూడా పంపిస్తూనే ఉన్నాము. ఆయన చేసిన పార్ట్ టైం దాంట్లో కూడా చాలా ఆయన ఇన్సిడెంట్స్ ఇంత పోయినప్పటి నుంచి ఆయన పార్ట్ టైం చేసుకుంటూనే బతుకుతుండే. ఎందుకంటే మేము ఇక్కడ నుంచి అన్ని పైసలు డబ్బులు ఆయనకి రూమ్కి సెల్ ఫోన్ ఖర్చు కానీ ఆయన ట్రావెలింగ్ ఖర్చు కానీ ఇవ్వలేకపోతే ఆయన పోయినప్పటి నుంచి పార్ట్ టైం చేసుకుంటూనే ఉన్నాడు. మొన్న జస్ట్ ఒక 4 months బ్యాక్ ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ ఆయన తీసుకుండు, గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుండు. ఫుల్ టైం గురించి ట్రై చేస్తుండు. ఫుల్ టైం ఏమైనా జాబ్ దొరుకుతుందేమో. ఆల్రెడీ ఇక్కడ సిచ్యువేషన్స్ స్టంప్ వచ్చినప్పటి నుంచి సిచ్యువేషన్ చాలా కఠినంగా ఉన్నాయి. నేను ఫుల్ టైం దొరికితే చూస్తా, లేకపోతే వచ్చేస్తా, ఇండియాకి వచ్చేస్తా అని చాలాసార్లు చెప్పిండు మాకు. సరే చూడరా, లేకపోతే వచ్చేసేయి అని మేము కూడా మా అందరం అన్నాము. ఇంట్లో వాళ్ళు, మా మమ్మీ, మా అన్న అందరం అన్నాము. కానీ ఇట్లా అవుతుంది, ఇట్లా గ్యాస్ స్టేషన్లో షూట్ చేసేసారంట నైట్. ఇట్లా అవుతుందని అసలు మేము కళలో కూడా ఎన్నో చూసుకుంటా భయంతో ఉన్నాము. మాకే అట్లా అయిందని మేము నమ్మలేకపోతున్నాము. గ్యాస్ స్టేషన్లో మీ బ్రదర్ ఒక్కలే ఉన్నారా, లేకపోతే మా బ్రదర్ ఒక్కలే ఉన్నారు. మొత్తం స్టోర్కి మొత్తం ఒక్కలే ఉన్నారు. ఆ స్టోర్ వాళ్ళు కూడా కరెక్ట్ ఫుటేజ్ ఇవ్వట్లేదు. అసలు ఏమైంది, ఎవరితోటి గొడవ జరిగింది, ఎందుకు గొడవ జరిగింది అసలు ఏం తెలియదు మాకు. ఎవరిని అడగాలి, ఎట్లా అసలు మా తమ్ముడిని తెచ్చుకోవాలని మాకు ఏం తెలియట్లేదు. మా తమ్ముడు ఎట్లయినా ఇండియాకి తెచ్చుకోవాలి అని మాది ఎట్లా అప్రోచ్ కావాలి, ఎవరిని అప్రోచ్ కావాలని మాకు ఏం తెలియట్లేదు. ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి చిట్టీలు వేసుకుంటా లోన్ ఇప్పుడు లోన్ తోటే వెళ్ళిండు. ఆ లోన్లు అన్నీ ఏమన్నా డబ్బులు ఏమన్నా చేసుకుంటా అని అక్కడ ఉన్నాడు. ఇక ఇట్లా అవుతుందని వాడు ఎన్నో కలలు కన్నాడు. కానీ బీడిఎస్ ర్యాంక్ తెచ్చుకొని ఆయన స్కాలర్షిప్ల మీద చదివిండు. మొత్తం ఇట్లా అవుతుందని మేము అస్సలు ఊహించలేదు మేడం. మా తమ్ముడిని ఎట్లయినా సరే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎట్లయినా సహాయపడి మా తమ్ముని బాడీ మాకు ఇప్పించగలరని ప్రార్థిస్తున్నాం మేడం. సో చివరిసారిగా మీతో మీతో మాట్లాడారా? అంటే ఇట్లా కాల్పులు జరుగుతున్నాయి అని చెప్పి దసరా రోజు ఇట్లా వాహన పూజ చేస్తుంటే ఇట్లా వీడియో కాల్ చేసారు, మాట్లాడినాం మేము. మళ్ళీ ఇప్పుడు మీరు బిజీగా ఉన్నారు కదా, మీరు రేపు కాల్ చేస్తా అని అన్నాడు. అండ్ ఆల్రెడీ మీ తమ్ముడు చాలాసార్లు ఇక్కడ ఇలా కాల్పులు జరుగుతున్నాయని చెప్పి వీడియో కాల్లో చెప్పడం కూడా జరిగింది అని అన్నారు కదా. మరి అక్కడ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే పోలీస్ వ్యవస్థ అంతా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మన దేశంతో కంపేర్ చేసుకుంటే. మరి పోలీసులకి వెళ్ళి ఫిర్యాదు చేయడం కానీ, లేకపోతే తను వర్క్ చేస్తున్న ప్లేస్లో సెక్యూరిటీ ఏ విధంగా ఉందని కానీ మీరు ఏమైనా సమాచారం తీసుకున్నారా? అడిగినాం మేడం, మేము చాలాసార్లు అడిగినాము. ఇప్పుడు సిచ్యువేషన్ ఎట్లా, నువ్వు అప్పటిదప్పుడు మళ్ళీ అన్న నీ మీద అటాక్ చేస్తే నువ్వు ఏం చేస్తావు అంటే, ఇట్లా పోలీసు అప్పుడప్పుడు వచ్చేసారు, పోలీస్కి కాల్ చేస్తే అని అన్నారు. కానీ ఆడ ఇప్పుడే ఏదో ఒక ఇన్సిడెంట్ అయితేనే ఉంది. మొన్న ఒక 40 years ఒక మనిషిని మొత్తం మెడకాడికి నరికేసేసారు. మళ్ళీ మొన్న లండన్లో ఒక ఆయనని చంపేసారు, ఇక్కడ మీరుపేట అబ్బాయిని. ఎవరినో ఒకరిని బయట పోయిన ప్రతి ఒక్కళ్ళ స్టూడెంట్స్ని చనిపోతారు, చాలామంది చనిపోతారు. ఇట్లా కావద్దని మేము ఏదైనా సెక్యూరిటీ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేడం. సార్, దేశాలకి వెళ్ళాలి, సంపాదించాలి, ఫ్యామిలీని చూసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్క ఇంటి నుంచి ఏదో ఒక పిల్లవాడైతే ఉండగానే ఉంటారు. ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి ఇన్సిడెంట్ చూసిన తర్వాత మాత్రం ఏదైనా సరే మన పేరెంట్స్ మనం ఎంత కష్టపడి పెంచినందుకు ఇక్కడ చదువుకొని ఇక్కడనే ఏదైనా ఆపర్చునిటీ చూసుకొని ఇక్కడనే మన ఇంట్లో వాళ్ళతో పేరెంట్స్తో కలిసి ఉండాలి తప్ప అక్కడ ఏదో ఉంటుందని మనం భారీ ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకొని అక్కడ వెళ్ళిన తర్వాత ఇబ్బందులు పడి, ఇప్పుడు ఇబ్బందులు పడే కంటే ఆడ ప్రాణంకే మనకి మీద గ్యారంటీ లేదు. సో ఇక్కడ నేను అందరు స్టూడెంట్స్కి చెప్పదలుస్తుంది ఏంటంటే, యూఎస్కి కానీ ఇక్కడ ఫారెన్ కంట్రీస్కి ఆ ఆప్షన్ ఇక్కడ ఉన్నాక కూడా అక్కడ మాత్రం వేరే ఆప్షన్ దోలాడుకుంటా వెళ్ళకండి. మాకు ఇప్పుడు చాలా బాధాకరమైన విషయం, మా ఓన్ బ్రదర్ చంద్రశేఖర్ పోలే మేము కోల్పోయినాం. మా మదర్ అసలు తనతోని ఒక్కరోజు మాట్లాడకుండా కూడా వీడియో కాల్ మాట్లాడకుండా ఉండదు. సో అందరూ నేను స్టూడెంట్స్ని కోరుకునేది అంటే, యూఎస్ అనేది అదొక ఇప్పుడు మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్ మాత్రం చాలా వరస్ట్గా ఉంది.
మేము మా బ్రదర్ అంటే చాలా ఇష్టము. ఆయన అంటే మేము రోజు వీడియో కాల్ మాట్లాడతాం. ఆయన చాలా టాలెంటెడ్ పర్సన్. తను గ్రూప్స్ ఎగ్జామ్స్ కూడా రాశాడు 2-3 సార్లు. చాలా టాలెంటెడ్. ఆయన పోగొట్టుకున్నందుకు మాకు అసలు మేము జీర్ణించుకోలేకపోతున్నామండి. నేనైతే ఒక్క మెసేజ్ ఇస్తున్నా మన ఇండియన్ స్టూడెంట్స్కి మాత్రం, మనం కూడా మన భారతదేశం అనేది మనకు చాలా ఆపర్చునిటీస్ కలిగించింది. ఇక్కడనే ఎంఎన్సీస్ కానీ చాలా కంపెనీస్ కానీ ఉన్నాయి. ఏదైనా ప్రూవ్ చేసుకోవాలి, మన భారత గడ్డ మీద మనం బతకాలి. రైట్. ప్రెసెంట్ వాళ్ళ మదర్ అలాగే వాళ్ళ బ్రదర్స్తో కూడా మాట్లాడితే వివరంగా కూడా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు కాల్పులు జరగాల్సి వచ్చింది, అసలు ఏం గొడవలు జరిగాయి అన్న దానిపైన పోలీసులు అయితే విచారణ చేపట్టాలి. ముఖ్యంగా ఇటు ఇండియాకి సంబంధించి కూడా స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తూ ఉన్నారో, రీసెంట్ ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారో కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి టైంలోని ముఖ్యంగా ఇక్కడి నుంచి పిల్లలు చదువుకోవడానికి వెళ్ళినా లేకపోతే సెటిల్ అవ్వడానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఆచితూచి ఆలోచించి వెళ్ళమని చెప్తున్నారు. లేదా ఇక్కడ తల్లిదండ్రుల మధ్యనే ఉంటూ ఎంతో కొంత వచ్చిన దాంట్లో తృప్తి పడుతూ అత్యాశకు పోకుండా ఉండాలి అని చెప్పి కూడా వాళ్ళు సజెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ గవర్నమెంట్ని కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు, మా అబ్బాయికి సంబంధించి బాడీని ఎలా అయినా సరే తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, ఏ విధంగా బాడీని ఇక్కడికి తీసుకురావాలి అని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.